హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు డే 21 అంటే ఆఖరి రోజు అన్నమాట. ఈరోజే ఇంటర్నేషనల్ యోగా డే. సో మీ అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఓవర్ థింకింగ్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఓవర్ థింకింగ్. మీకున్న ప్రాబ్లమ్స్ని ఏ విధంగా జయించాలి, మీలో ఉన్న ఆ లో కాన్ఫిడెంట్ లెవెల్స్ని ఎలా పెంచాలి, బూస్టప్ ఎలా చేయాలనేది ఈరోజు స్పెషల్ ప్రోగ్రాంలో తెలుసుకుందాం. ఇప్పుడు చూస్తుంటే అందరూ కూడా కొంచెము ఏమంటాం కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి చాలా తక్కువైపోయాయండి. ఎంత తక్కువైపోయాయి అంటే ఇప్పుడున్న టీనేజర్స్ బయటికి వెళ్ళి ఒక పని అంటే ఒకరితో మాట్లాడి ఒక పని చేసుకుని తిరిగి రావడానికి భయపడిపోతున్నారు, నామోషి ఫీల్ అవుతున్నారు. అండ్ ఆల్సో అసలు వెళ్ళాలనిపించట్లేదు, వాళ్ళకి ఆ మోటివేషన్ కూడా ఉండట్లేదు. ఇంట్లోనే ఉందాము, ఎందుకు రెస్టారెంట్కి వెళ్ళి తెచ్చుకోవాలి, స్విగ్గీ ఉంది కదా ఫోన్లో ఇలా కొట్టేస్తే అయిపోయింది. ఫ్రెండ్స్ ఉన్నారు, చాటింగ్ చేయాలి, బయటికి ఏం వెళ్తాం, ఫోన్లోనే చాటింగ్ చేసేద్దాం. ఏమన్నా సామాన్లు తెచ్చుకోవాలి, బ్లింకిట్ ఉంది, జెప్టో ఉంది, కొట్టేద్దాం. సో ఏంటి అని అంటే బయటికి వెళ్ళి వేరే వాళ్ళతో అంటే ఫ్రెండ్స్తో ఇంటరాక్షన్ అనేది లేదు, ఫోన్లోనే అయిపోతుంది. ఈవెన్ డేటింగ్ యాప్స్ కూడా అన్నీ కూడా ఫోన్లోనే వచ్చేసి. సో అసలు వేరే పర్సన్తో డైరెక్ట్గా వెళ్ళి ఇంటరాక్షన్ అనేది లేకుండా జరిగిపోతుంది. సో జరిగినప్పుడు ఏమవుతుందండి, మనలో మనకి తెలియకుండానే మనలో కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. ఎందుకు, ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఎప్పుడూ కూడా మనకి బయట ప్రపంచానికి ఎక్కువ వెళ్ళకపోవడం వల్ల మనలో మనకి తెలియకుండానే ఒకలాంటి తగ్గిపోతుంది అనమాట. తగ్గిపోయినప్పుడు ఏమవుతున్నది, మనం ఏ పని చేయలేం. ఎవరన్నా అంటూ ఉంటారు నేను ఇంట్రోవర్ట్ అండి అని అంటారు. ఇంట్రోవర్ట్ కాదండి, అంటే ఉంటారు రియల్గానే కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఎక్స్ట్రోవర్ట్స్ ఉంటారు. కానీ ఈ కాలంలో అందరూ ఇంట్రోవర్ట్స్ కిందే ఎక్కువ ఉంటున్నారు. ఎందుకు అని అంటే అది రియల్ ఇంట్రోవర్ట్స్ అని కాదు, వాళ్ళు బయటికి వెళ్ళి సోషలైజేషన్ అనేది చేయకపోవడం వల్ల వచ్చిన కాజే ఈ ఇంట్రోవర్ట్స్ అనమాట. ఓకే, సో దాన్ని దూరం చేసేసి మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచేసుకుని మీరు ఓన్లీ జయాలనే ఎలాగా చేరాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నేను చేయబోయే ఆసనం పేరు వృక్షాసన. వృక్షాసన పేరులోనే ఉంది కదా, చెట్టు, మనం ఒక చెట్టులా ఉంటాం అన్నమాట. సో దీనికి మెల్లగా నుంచోవాలి, మెల్లగా నుంచుందాం. ఇప్పుడు ఈ వృక్షాసనం ఎలా చేయాలో అనేది నేను చూపిస్తాను, చూడండి. ఎట్లా అనంటే ముందుగా మీ పాయింట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఒక పాయింట్ మీద పెట్టేసుకోండి. ముందే అటు ఇటు చూసారంటే పడిపోతారు. సో ఫిక్స్డ్గా ఒక పాయింట్ మీద పెట్టేసుకున్న తర్వాత మీ కుడి కాలుని తీసుకొచ్చి ఎడమ తొడ మీద ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత రెండు చేతుల్ని మెల్లగా పక్కంచి పైకి ఈ విధంగా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని నడుము స్ట్రైట్గా పెట్టుకొని ఇలా ఒక 20 సెకండ్లు ఉందాం. 1 2 3 4 5 6 7 8 9 10 9 7 6 5 4 3 2 and 1. రిలాక్స్. ఇప్పుడు ఆపోజిట్ చేద్దాము. కుడికాలు నేల మీద ఉంచుకుని ఎడమ కాలుని తీసుకొచ్చి మీ కుడి తొడ మీద ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మెల్లగా చేతులను పక్కంచి పైకి ఈ విధంగా. రెడీ. 1 2 3 4 5 6 7 8 9 10 9 8 7 6 5 4 3 2 and 1. రిలాక్స్. ఇది వృక్షాసన. ఇప్పుడు రెండో ఆసనానికి వద్దాం. రెండో ఆసనం పేరు పాదహస్తాసన. పాదహస్తాసన అంటే పేరులోనే ఉంది కదండి. పాదం అంటే ఏంటి, పాదాలు. హస్తం అంటే ఏంటి, చెయ్యి కదా. పాదహస్తాసన అంటే పాదాలని చేతులతో ముట్టుకోవడం అని అర్థం అన్నమాట.
సో ఇది కూడా చేసి చూపిస్తాను చూడండి. ఇది కూడా అంతే, స్ట్రైట్గా నుంచుని కాళ్ళు రెండు దగ్గరికి పెట్టుకుని ఆ తర్వాత చేతులు పక్కంచి పైకి, పైనుంచి ఇలాగా క్రిందకి వెళ్ళి మీ పాదాలను టచ్ చేయండి. పాదాలను టచ్ చేసిన తర్వాత ఇంకా మీకు కుదిరితే ఇలా కింద పెట్టేసుకుని, పాదాల కింద చేతులను ఇలా పెట్టేసుకుని ఆ తర్వాత తలని ఇలా కింద పెట్టుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 9 7 6 5 4 3 2 and 1. రిలాక్స్. ఇప్పుడు మూడో ఆసనానికి వద్దాం. మూడో ఆసనం వచ్చేసి పాయింట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. పాయింట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటే ఏంటండి? మీ ఇష్టం. మీరు పద్మాసనంలో కూర్చుంటే అంటే పద్మాసనంలో కూర్చోండి, అంటే నాలాగా సుఖాసనంలో కూర్చుంటే అంటే సుఖాసనాల్లో కూర్చోండి. కూర్చున్న తర్వాత మీరు ఏం చేయాలంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇలా ఒక పాయింట్ మీద పెట్టాలి. నేను ఈ పాయింట్ మీద పెట్టా. ఇలా పెట్టి దాన్నే అలా చూస్తూ మెల్లగా ఇలా దగ్గరికి తెచ్చుకోవాలి. ఇలా దగ్గరగా తెచ్చుకుని దాన్నే చూస్తూ ఉండాలి. దాన్నే చూస్తూ 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 ఒక 10 సెకండ్స్ ఉండాలి. ఆ తర్వాత దూరంగా పంపించాలి. దిస్ ఈజ్ ద థర్డ్ వన్. సో స్టార్ట్ చేద్దాము. రైట్ హ్యాండ్ గాల్లో లేపి ఇట్లా తమ్ముని పైకి లేపండి. తమ్ముని చూస్తూ అలా మీ ముక్కుకి దగ్గరగా ఇలా తెచ్చుకోండి. ఎక్కడి వరకు తెచ్చుకోగలరో అక్కడ వరకు తెచ్చుకోండి. ఫోకస్ మిస్ అవుతుంది, ఇంకా ఫోకస్ చేయలేను అనుకుంటే అక్కడ ఆపేసేయండి. ఆపేసి ఇప్పుడు ఒక 10 లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10. దూరంగా పంపించి మళ్ళీ ఇంకొక 10. 1 2 3 దాన్నే చూస్తూ ఉండండి. 4 5 6 7 8 9 10. ఇప్పుడు దగ్గరగా తెచ్చుకోండి. దగ్గరగా. ఓకే, వెరీ గుడ్. అలాగే ఉంచండి. 1 2 3 4 5 6 7 8 9 and 10. దూరంగా పంపించండి. మళ్ళీ ఒక 10 లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు దగ్గరగా తెచ్చుకోండి. అలాగా మెల్లగా దగ్గరగా తెచ్చుకున్న తర్వాత ఇదే లాస్ట్ది. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. కళ్ళు మూసుకొని మెల్లగా రిలాక్స్. ఈరోజే లాస్ట్ డే కాబట్టి, ఇదే స్పెషల్ ప్రోగ్రామ్ కాబట్టి నేను మీకోసం ఇంకొక ఎక్స్ట్రా ఆసనం కూడా, స్పెషల్ ఆసనం మీకు చేసి చూపిస్తాను. దీన్ని కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీలోని కాన్ఫిడెన్స్ అనేది చాలా పెరుగుతుంది. ఓకే, ఎలా చేద్దామో చూద్దామా? రైట్. ముందుగా శవాసనాలో పడుకోండి. శవాసనాలో పడుకున్న తర్వాత కాళ్ళు రెండు దగ్గరగా తెచ్చుకోండి. కాళ్ళు రెండు దగ్గరగా తెచ్చుకున్న తర్వాత చేతులను మీ షోల్డర్స్ కింద పెట్టుకోండి. ఈ విధంగా షోల్డర్స్ కింద పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చేతుల సపోర్ట్ అండ్ కాళ్ళ సపోర్ట్ రెండిటితో మీరు మీ బాడీని అంతా కూడా గాల్లో పైకి లేపండి. ఓకే, రెడీ?
1 2 3 స్టార్ట్. ఈ విధంగా ఇలా ఒక 20 సెకండ్స్ ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10 9 8 7 6 5 4 3 2 1. రిలాక్స్. చూసారు కదా, ఇంటర్నేషనల్ యోగా డే స్పెషల్కి మనం ఒక స్పెషల్ ఆసనం కూడా చేసేసాం. ఇప్పుడు ప్రాణాయామంలోకి వెళ్ళిపోతాం. మీ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయడానికి ముందుగా మనం నాడీ శోధన ప్రాణాయామ చేద్దాం. నాడీ శోధన ప్రాణాయామం మీకు అందరికీ తెలిసిందే. తెలియని వారి కోసం నేను మళ్ళీ ఒక్కసారి చెప్తాను, చూడండి. ముందుగా మీ రైట్ హ్యాండ్ తీసుకోండి. రైట్ హ్యాండ్లో థంబ్ అండ్ రింగ్ ఫింగర్ ఈ రెండు తీసుకోండి. రెండు తీసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, గాలి పీల్చుకుని అని వదులుతాం కదా, దీన్నే మనం ఏంటంటే ఆల్టర్నేటివ్ నాస్ట్రిల్స్తో గాలి పీల్చుకుని గాలి వదులుతాం. ఓకే, సో ఏ విధంగా అంటే ఈ విధంగా మూసుకున్న తర్వాత రైట్ ఇన్, లెఫ్ట్ అవుట్, లెఫ్ట్ ఇన్, రైట్ అవుట్. ఇంతే, ఇదే ప్రాసెస్. రైట్ ఇన్, లెఫ్ట్ అవుట్, లెఫ్ట్ ఇన్, రైట్ అవుట్, ఇంతే అన్నమాట. ఈ ప్రాసెస్ని మనము ఒక సెట్ కింద అనుకుంటాం. ఇలా ఒక 5 సెట్స్ చేయాలి. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. మీరు ఎంత స్లోగా వీలైతే అంత స్లోగా చేయండి. ఫాస్ట్గా ఏం లేదు. అని పీల్చడం అని వదిలేసేయడం, పీల్చడం వదిలేసేయడం కాదు. ఎంత స్లోగా వీలైతే అంత స్లోగా చేయండి. అంటే ఇది, ఈ స్లోనెస్ మెయింటైన్ చేయాలి. సో స్టార్ట్ చేద్దాం. నడుం స్ట్రైట్గా పెట్టుకోండి. నడుం స్ట్రైట్గా పెట్టుకున్న తర్వాత రైట్ హ్యాండ్ మాత్రమే తీసుకోండి. రైట్ హ్యాండ్తో తీసుకున్న తర్వాత రైట్ ఇన్, లెఫ్ట్ అవుట్, లెఫ్ట్ ఇన్, రైట్ అవుట్, రైట్ ఇన్, left out, left in, right out, last two, right in, left out, left in, right out, last one, right in, left out, left in, right out. అయిపోయింది ప్రాణాయామ. మెల్లగా చేతులు దించేసి మెల్లగా కళ్ళు తెరవండి. ఇది అనులోమ్ విలోమ్ లేదా నాడీ శోధన, లేదు అని అంటే సుఖ ప్రాణాయామ. ఏ పేరు చెప్పినా ఒకటే. ఓకే, సో ఇది ఫస్ట్ ప్రాణాయామ. ఇప్పుడు రెండో ప్రాణాయామకి వెళ్దాం. రెండోది బాక్స్ బ్రీదింగ్. బాక్స్ బ్రీదింగ్ మీకు తెలిసిందే. 4:4:4. సో రేషియోస్ అనమాట. 4 in
4 హోల్డ్, 4 రిలీజ్, ఇంతే. సో స్టార్ట్ చేద్దాము. రెండోది చాలా ఈజీ, పెద్ద కష్టమైంది ఏం కాదు. నడుము స్ట్రైట్గా పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత 2 ముక్కులతో 4 సెకండ్లు గాలి పీలుస్తాం. పీల్చండి. 1 2 3 4. హోల్డ్, గాలి బిగించండి. 1 2 3 4. రిలీజ్, వదిలేసేయండి. 1 2 3 4. హోల్డ్, గాలి పీల్చుకోండి. 1 2 3 4. హోల్డ్, 4 సెకండ్లు హోల్డ్ చేయండి. 1 2 3 4. వదిలేసేయండి. 1 2 3 4. హోల్డ్ చేయండి. 1 2 3 4. పీల్చుకోండి. 1 2 3 4. హోల్డ్. 1 2 3 4. వదిలేయండి. 1 2 3 4. హోల్డ్ చేయండి. 1 2 3 4. గాలి పీల్చుకోండి. 1 2 3 4. హోల్డ్ చేయండి. 1 2 3 4. రిలీజ్. 1 2 3 4. లాస్ట్ రౌండ్. హోల్డ్ చేయండి. 1 2 3 4. గాలి పీల్చుకోండి. 1 2 3 4. హోల్డ్ చేయండి. 1 2 3 4. రిలీజ్. మెల్లగా కళ్ళు తెరవండి. ఇది బాక్స్ బ్రీదింగ్. ఈ బ్రీదింగ్ చేశారు అని అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పెరుగుతాయండి. ఇప్పుడు మన మూడో ప్రాణాయామకి వెళ్దాం. మూడో ప్రాణాయామ భ్రామరి. భ్రామరి కూడా మీకు అందరికీ తెలుసు. తెలియని వారి కోసం నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ముందుగా నడుము స్ట్రైట్గా పెట్టుకుని చేతి వేళ్ళు అన్నీ మూసేసి ఓన్లీ చూపుడు వేళ్ళు మాత్రమే ఇట్లా పెట్టుకుని చెవులో పెట్టుకుని గాలి పీల్చుకున్న గాలిని బయటికి మకరందంలాగా నొదులుతూ చేయాలి. ఎలా చేయాలో చూడండి. ఈ విధంగా చేయాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఒక 3 సార్లు చేస్తాను, చూడండి. బ్రీద్ ఇన్. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇది మన మూడో ప్రాణాయామ భ్రామరి. ఈ 3 ప్రాణాయామాలు 3 ఆసనాలు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకోండి. విజయాన్ని మీతో పాటే ఉంచండి. ఓకే. సో వన్స్ అగైన్ అందరికీ కూడా ఇంటర్నేషనల్ యోగా డే విషెస్. నేను మీ సచిన్ భరద్వాజ్. ఈ 21 డేస్ కూడా నాతో పాటు యోగా చేసి మీ ఆరోగ్యాన్ని పెంచుకున్నందుకు నేను చాలా ధన్యుణ్ణి. అండ్ మీకు కూడా బాగా నచ్చింది అని నేను అనుకుంటున్నాను. సో ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.